ప్రపంచంలో ఎన్నెన్నో రంగుల బ్యాగ్లు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే ఇలా రంగురంగుల వలయం. ఎన్నో రంగుల బ్యాగ్లతో ఇది నిండి ఉన్న మన ముఖాన మాత్రం చాలా షాపుల్లో ఇదిగో ఇలా బీదగా కనిపించే ఈ బ్రౌన్ కలర్ కాకి బ్యాగ్లని కొడతారు. రంగుల బ్యాగ్లో ఉన్న అవన్నీ చోట్ల ఇవ్వరు. కావాలంటే ఈ రంగుల బ్యాగ్లో విడిగా మనం కొనుక్కోవాల్సిందే. సిటీలో ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల మాత్రం అక్కడకున్న వస్తువులను కాకి రంగు బ్యాగ్లో మాత్రమే ప్యాక్ చేసి మన ముఖాన కొడతారు. అసలు ఈ బ్యాగులు కాకి రంగులోనే ఎందుకో ఇంత అసహ్యంగా ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక చాలా కథ ఉంది. షాపింగ్ బ్యాగులు ఈ రంగుల్లోనే ఎందుకుంటాయంటే కాకి రంగు షాపింగ్ బ్యాగులను తరచుగా రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేస్తారు. ఈ కాగితం పూర్తిగా తెల్లగా లేనందున దాని సహజ రంగు కాకిగా కనిపిస్తుంది. రీసైకిల్ చేసిన కాగితం వాడకం అటు పర్యావరణానికి ఇటు ఖర్చుకు కలిసొస్తుంది. తెల్ల కాగితాన్ని ఉత్పత్తి చేయడానికి బ్లీచింగ్, ఎక్కువ రసాయన ప్రాసెసింగ్ అవసరం. కాకి పేపర్కు తక్కువ ప్రాసెసింగ్ అవసరం. తద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. కాకి సంచులలో తక్కువ రసాయనాలు ఉంటాయి. అవి బయోడిగ్రేడబుల్, ప్లాస్టిక్ కంటే పర్యావరణానికి సురక్షితమైనవి. ఈ సంచులు సాధారణంగా మందంగా బలమైన కాగితంతో తయారు చేస్తారు. కాబట్టి అవి ఎక్కువ బరువును మోయగలవు, సులభంగా చిరిగిపోవు. కాకి రంగు బ్యాగులు చౌకగా ఉంటాయి. షాప్ లోగో లేదా సమాచారాన్ని ముద్రించటం సులభం. అందువల్ల దుకాణదారులు షాపింగ్ బ్యాగులను విస్తృతంగా ఉపయోగిస్తారు. అదీ సంగతి. ఆ బ్యాగ్ల వెనుక అంత స్టోరీ ఉంది మరి.